కళ్యాణ్కే కాదు బాక్స్ ఆఫీస్ కూడా తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. బాక్స్ ఆఫీస్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 300 కోట్ల మార్కు దాటాల్సిందే. ఆ లెక్కేమిటో చూద్దామా? ఏపీ ఎలక్షన్స్ కి ముందే ఆగిపోయిన 3 సినిమాలు వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ ను పూర్తి చేసేశాడు పవన్. అయితే ఈ మూడింట్లో ఓజీకున్నంత క్రేజ్ మరొక మూవీకి లేదనే చెప్పాలి. ఓజీ నుంచి గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి పవన్ ఎక్కడికి వెళ్ళినా, మెగా హీరోల ఈవెంట్స్ ఏం జరిగినా ఓజీ ఓజీ అంటూ గోల చేసేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అంతగా క్రేజ్ ఉంది కాబట్టి ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్ సేల్స్ 2 మిలియన్స్ దాటేసింది. సినిమా హిట్ అయితే 5 మిలియన్స్ క్రాస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముందుగా శిల్పకళ వేదికలో చేద్దామనుకున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ లో సినిమాకున్న క్రేజ్ కి ఈ వేదిక సరిపోదు. అవుట్డోర్ అయితే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చిన మేకర్స్ లాస్ట్ మినిట్ లో ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ పెట్టారు. ఓజీకున్న హైప్ ను లెక్కలేస్తే వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్ కి 70% ఎక్కువ వస్తుందని అంచనా. మొదటి రోజు 125 నుంచి 150 కోట్ల గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉంది. క్రేజ్ కి తగ్గట్టే ఓజీ బిజినెస్ జరిగింది. హరిహర వీరమలను ప్రపంచవ్యాప్తంగా 126 కోట్లకు అమ్మగా ఓజీ దగ్గరకు వచ్చేసరికి 166 కోట్లకు బిజినెస్ జరిగిందని సమాచారం. వీరమల్లు కంటే 40 కోట్లు ఎక్కువ. పవన్ కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా అయితే. ఓజీ బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఇంతవరకు 200 కోట్ల మార్కు దాటని పవన్ కళ్యాణ్ ఈసారి 300 కోట్ల మార్కు దాటాల్సిందే. సినిమా 160 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకోవడంతో 300 కోట్లకు పైగా గ్రాస్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. పవన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దూకుడు మామూలుగా ఉండదు. అందులోనూ దసరా సెలవులు కలిసి రావడంతో భారీ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది.